హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉంది. ఈ మూవీలో సత్య గారి కామెడీ చాలా బాగుంది. మూవీలో రైటింగ్ కూడా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ వర్క్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఒకలాగా అండ్ సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, అంటే రైటింగ్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, క్యారెక్టరేషన్ పరంగా అలా అనమాట. మూవీలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగుంటుంది అండ్ రైటింగ్ కూడా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ అంతగా వర్క్ అవ్వలేదు అండ్ రైటింగ్ కూడా చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో కమెడియన్ సత్యాన్ని సెకండ్ హాఫ్ లో ఇంకా వాడుకోవాల్సింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో స్పెయిన్ కి ఒక పని మీద వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. మన హీరో ఇండియా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో అందరి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీలో సెకండ్ సాంగ్ అయితే అనవసరం అనిపించింది. ఈ సాంగ్ నాన్ సింగ్ లో వస్తుంది. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ స్లో అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అంతే. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ G5. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.